ఈరోజు మనం అయిపోయిన బ్లౌజ్కు డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మామూలు కుట్టు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ప్లెయిన్గా రౌండ్ కటింగ్ ఉన్నదని అనుకునే వాళ్ళు చిన్నగా ఏమన్నా బ్లౌజ్లో క్లాత్ మిగిలిన క్లాత్ను ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసుకొని నేను ఉల్టా తిప్పడానికి మధ్యలో మూల మీద దారం పెట్టి ఓ దారం మీద కుట్టుబడేటట్టు పెట్టేసి దాన్ని నేను ఎట్లా తీస్తానో చూడండి. దాన్ని తీస్తే మూల అనేది మనకు కొచ్చగా నీట్గా వచ్చేస్తుంది. చూడండి అట్లా మనం 3 ఇంచులు 2 ఇంచులన్నర కింద క్లాత్ అది ట్రయాంగిల్ షేప్లో మనం తీసుకొని నేను ఎలా చేస్తున్నానో అలా తీయండి. తీసి అలా స్టిచ్ చేసుకున్నాం అనుకో అదొకటి షేప్ అయిపోతుంది. మొత్తం రౌండ్ నెక్ ఉన్నది అనుకునే వాళ్ళు మొత్తం కుట్టుడు అయిపోయిన తర్వాత మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. దానికి మనం డోరీస్ పెట్టేసి కుట్టేసినామండి. చూడండి అట్లా కుట్టి మనం బ్లౌజు ఉంటుంది కదా, కుట్టుడు అయిపోయిన బ్లౌజుకు మనం మెజర్మెంట్ 2 కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని మనం ఒక 2 ఇంచుల కిందికి మనం ఈ బ్లౌజుకు మనం కట్ చేసిన దాన్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇట్లా వేసుకోవచ్చు. ఇది ఒక స్టెప్, ఇంకో స్టెప్ అయినా మనం 2 స్టెప్పులు పెట్టి కుట్టుకున్నాం అనుకోండి, అదొక బోట్ నెక్కు ఇట్లా డిజైన్స్ వస్తాయి చూడండి. ఆ మాదిరిగా వస్తాయి. చూస్తే తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.